ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ వర్గాల్లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్కు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దేశవాళీ క్రికెట్ ఆడలేదనే కారణంతోనే బీసీసీఐ వారిద్దరిపై వేటు వేసిందని సమాచారం. చాలా రోజులుగా వీళ్ళిద్దరిపై వేటు పడుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి అయ్యర్, ఇషాన్ కిషన్ను తొలగించింది బీసీసీఐ. గతంలో శ్రేయస్ అయ్యర్ బి గ్రేడ్లో, ఇషాన్ కిషన్ సి గ్రేడ్లో ఉండేవారు. ఈసారి చాలామంది యువ క్రికెటర్లను సెంట్రల్ కాంట్రాక్ట్లోకి తీసుకున్న బీసీసీఐ అలాగే పుజారా, రహానే, ధావన్ లాంటి సీనియర్లతో పాటు మరికొంతమందిని కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. తొలగింపు లిస్టులో ఇషాన్ అయ్యర్ ఉండడం షాకింగ్గా మారింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రూల్స్ అనేవి కేవలం ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్కే వర్తిస్తాయా అంటూ బీసీసీఐ నిర్ణయాన్ని ప్రశ్నించేలా స్పందించాడు. అయ్యర్, ఇషాన్ స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నట్లు, దేశవాళీ క్రికెట్లో ఆడలేదని వారిపై వేటు వేశారని, అలాగే రూల్స్ కేవలం వారికే వర్తిస్తాయా, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టులకు దూరంగా ఉంటూ టీమిండియా తరఫున కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అలాంటి ప్లేయర్లు ఇండియా తరఫున వైట్ బాల్ క్రికెట్ ఆడని సమయాల్లో దేశవాళీ క్రికెట్లో వైట్ బాల్ క్రికెట్ ఆడాలనే రూల్ ఉందా? అలా లేకపోతే ఇండియన్ క్రికెట్కు నష్టం జరుగుతున్నట్లే అంటూ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే పఠాన్ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్ అభిమానుల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. నిజం మాట్లాడారంటూ పఠాన్ చేసిన కామెంట్ను చాలామంది సమర్థిస్తున్నారు. హార్దిక్ పాండ్యా తన రాజకీయ పరిచయాలతో తప్పించుకుంటున్నాడని, బీసీసీఐ పక్షపాత ధోరణి అవలంబిస్తోందని, పాండ్యా విషయంలో ఫేవరెటిజం చూపిస్తుందంటూ కొంతమంది నెటిజన్లు కూడా పాండ్యాకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లానే దేశవాళీ క్రికెట్ ఆడని పాండ్యాపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.